హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా పోకో వాళ్ళు పోకో ఎక్స్8 ప్రోని, పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ని అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అఫీషియల్గా అయితే మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో అయితే 17వ తారీఖు లాంచ్ అవుతున్నట్టయితే బ్యానర్స్ అయితే పెట్టారు. మనమైతే ఇప్పుడు పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఆల్రెడీ చైనాలో వచ్చేప్పటికి మనకి రెడ్మీ టర్బో 5 మ్యాక్స్గా అయితే చైనాలో అయితే లాంచ్ చేశారు. జస్ట్ పేరు ఒకటి మార్చి అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ ఫోన్లో వచ్చి డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్ వచ్చేప్పటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేప్పటికి పీక్ బ్రైట్నెస్ వచ్చేప్పటికి 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఈ డిస్ప్లే వచ్చేప్పటికి. మనకి ఈ ఫోన్లో వచ్చేప్పటికి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది ఈ డిస్ప్లేలో వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేపాటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500S అయితే వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్, ఇది వచ్చేపాటికి గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫోన్లో వచ్చేపాటికి మనకి పోకో 3D ఐస్ లూప్ కూలింగ్తో అయితే వస్తుంది. మనకి ఈ ఫోన్లో ఉన్న కెమెరాల గురించి మాట్లాడాలి అనుకుంటే, బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 2 కెమెరాలు అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 50 ఎంపీతో వస్తుంది. ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్తో అయితే వస్తుంది ఈ ఫోన్లో వచ్చేప్పటికి కెమెరాస్ వచ్చేప్పటికి. సెకండరీ కెమెరా వచ్చేప్పటికి 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. మనకి ఈ 2 కెమెరాలు అయితే రింగ్ లైట్ లాగా అయితే మనకి లైట్స్ అయితే పెట్టారు. మనకి RGB లైట్స్ లాగా అయితే బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు డిజైన్ అయితే. ఈ ఫోన్ నుంచి మనం బ్యాక్ కెమెరా నుంచి మెయిన్ కెమెరా నుంచి మ్యాక్సిమం 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడాలి అనుకుంటే, సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 20 ఎంపీ అయితే ఇచ్చారు. కాకపోతే మనం వీడియో రికార్డింగ్ చేసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి ఫుల్ హెచ్డి 60 FPS వరకే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K 60 FPS అయితే ఇవ్వచ్చు. కాకపోతే వీళ్ళు అంత ప్రైస్ పెట్టి అయితే ఇవ్వలేదు. మేబీ ఇండియాలో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. చైనా వేరియంట్లో అయితే లేదు. మరి చూద్దాం, మనకి ఇండియాలో లాంచ్ అయ్యాక మరి వీళ్ళు ఏమైనా మాడిఫై చేసి తీసుకొస్తారా ఏంటనేది మనకి మార్చి 17వ తారీఖు అయితే తెలుస్తుంది. ఈ ఫోన్లో వచ్చేపాటికి మెయిన్ హైలైట్ చేస్తుంది బ్యాటరీ. 9000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేపాటికి. మనకి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జర్ వచ్చేపాటికి. ఈ ఫోన్ వచ్చేప్పటికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 27 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్ నుంచి. ఈ ఫోన్ వచ్చేపాటికి మనకి హైపర్ ఓఎస్ ఆండ్రాయిడ్ 16 అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. వీళ్ళు నేను అనుకుంటే 4 ఇయర్స్ పాటు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇంకో 6 ఇయర్స్ వచ్చేపాటికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను ఇండియాలో వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో వచ్చేపాటికి కనెక్టివిటీ పరంగా అయితే ఆల్మోస్ట్ 15 5G బ్యాండ్స్, మనకి డ్యూయల్ 4G వాయిస్ కాల్స్, ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఇచ్చారు. వైఫై 6, వైఫై 7, మనకి NFC సపోర్ట్ కానీ, ఐర్ బ్లాస్టర్ కానీ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చారు. బ్లూటూత్ 5.4 కానీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చే కనెక్టివిటీ పరంగా మనకైతే ఇష్యూ అయితే లేదు ఈ ఫోన్లో వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో వచ్చేపాటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో వచ్చేపాటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్లో వచ్చేపాటికి హైరెస్ వైర్లెస్ 2 సపోర్ట్ ఉంది హైరెస్ ఆడియో వచ్చేపాటికి. ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేపాటికి IP66, IP68, IP69, IP69K అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేపాటికి. ఫింగర్ ప్రింట్ వచ్చేపాటికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారు. అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేపాటికి. స్టోరేజ్ టైప్ వచ్చేప్పటికి UFS 4.1 అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేప్పటికి. ఈ ఫోన్ ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR5X అల్ట్రా ర్యామ్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ USB పోర్ట్ వచ్చేప్పటికి 2.0 అయితే వస్తుంది. మన ఇండియాలో వచ్చేప్పటికి 3 కలర్స్లో అయితే తీసుకొస్తున్నారు. బ్లాక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. నాకైతే పర్సనల్గా వైట్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ ఫోన్ అయితే మనకి ర్యామ్ వచ్చేప్పటికి 12GB ర్యామ్ 256GB అయితే వస్తుంది బేస్ వేరియంట్ వచ్చేపాటికి. దీనిలో 512GB 1TB కూడా తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ వచ్చేపాటికి 30,000 అయితే పెట్టారు. ఇండియాలో కాదు, చైనాలో. ఇండియాలో వచ్చేపాటికి 12GB ర్యామ్ 256GB వచ్చేపాటికి నేను అనుకుంటే 40,000 అయితే ఈజీగా పెడతారు. నేను అనుకుంటా ఒక 2,000 కార్డ్ డిస్కౌంట్ ఇస్తారు అనుకుంటున్నాను. 38,000కి అలా అయితే తీసుకురావచ్చు కార్డ్ డిస్కౌంట్తో. ఒక 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారనుకుంటున్నాం. చూద్దాం మరి వీళ్ళు రేట్లు ఎంత పెడతారో ఏంటో చూడాలి. వీళ్ళు ర్యామ్
షార్టేజ్ అది ఇది అని చెప్పి రేట్ పేల్ చేస్తే మనమైతే ఏం చేయలేము. నేనైతే ఒక 33 ఆ రేంజ్‌లో వస్తే ఏమన్నా రికమెండ్ చేస్తా గానీ, పోకో ఫోన్స్‌కి నేనైతే అంత రేట్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ ఫోన్‌లో కెమెరాస్ బాగోవు. మనకి పోకో వాళ్ళ ఆప్టిమైజేషన్ అయితే కెమెరాస్ సరిగ్గా ఉండవు. కెమెరాస్ బాగోవు. గేమింగ్ పరంగా ఓకే గానీ నేనైతే రికమెండ్ చేయను ఈ ఫోన్ వచ్చేపాటికి. 32,000, 33,000 చూడొచ్చు గానీ నాకు తెలిసి ఆ రేట్ అయితే పెట్టరు. మీరైతే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కోసం అయితే వెయిట్ చేయండి ఈ ఫోన్‌ని. ఆ టైంలో అయితే గ్రాబ్ చేయొచ్చు. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే స్మార్ట్ లోకేష్ టెక్‌ని అయితే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి.